శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. కర్కాటక రాశి జాతకులు ఆగస్టు మాసంలో 16వ తేదీ శనివారం తిథి అండి. ఈ రోజున మీ యొక్క జీవితంలో జరిగేది ఇది. ఒక నిజం చెప్తారు. ఆ నిజం విన్న వెంటనే మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. మీ మనసులో ఒక ఆందోళన, ఒక ఆశ్చర్యం మొదలవుతుంది. ఈ రోజున ఇదంతా జరుగుతుంది. అలాగే ఈ రోజున మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు గోచార రీత్యా చాలా మిశ్రమంగా ఉండబోతుంది. చాలా కాలంగా మీకు తెలియని ఒక నిజాన్ని కుటుంబ సభ్యులు మీకు చెప్పే అవకాశం ఉంది. మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆ నిజాన్ని మీకు చెప్తారు. కొన్ని పరిస్థితుల కారణంగా మిగతా వ్యక్తులందరూ కూడా ఆ నిజాన్ని చాలా కాలంగా మీ దగ్గర దాచారు. కుటుంబ సభ్యుల్లో ఒకరైతే ఈ రోజు చెప్తారు. ఇది కొంత ఆందోళన కలిగించే సంఘటన. మీరు ఊహించని, ఎక్స్పెక్ట్ చేయని ఒక వార్త వారి నోటి నుండి వినాల్సి వస్తుంది. కొంత ఆందోళన ఉన్నా ఇది అశుభ వార్త కాదు, బ్యాడ్ న్యూస్ మాత్రం కాదని చెప్పొచ్చు. కొంత ఆందోళన కలిగించిన తర్వాత తేరుకుంటారు, సర్దుకుంటారు, పరిస్థితిని అర్థం చేసుకుంటారు. మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఆ అవకాశం కోసం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా యత్నించారు. కొన్ని సందర్భాల్లో అవకాశం చెయ్యి దాకా వచ్చి చేజారిపోయింది. అటువంటి అవకాశం ఈ రోజు ముందుకొస్తుంది. కెరియర్ కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి, వ్యక్తిగతానికి సంబంధించింది కావచ్చు. ఆ అవకాశం కోసమైతే చాలా కాలంగా చూస్తున్నారు. అటువంటి అవకాశాన్ని ఈ రోజునే మీరు అందుకుంటారు. ఈ రాశికి చెందిన వ్యక్తులకు బంధువుల్లో ఒకరితో ఈ రోజున గొడవ జరగొచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మొద్దు. భుజానికి ఎత్తుకోవద్దు. వాగ్వివాదానికి దిగొద్దు. మంచి చెడు అనేది ఏమిటో తెలుసుకోండి. ఒక విషయం ఎవరైనా ఒక వ్యక్తి మీద ఆపాదించి చెప్తే అది నిజమా అబద్ధమా అనేది మనసుతో ఆలోచించండి. వారు ఎలా ఉన్నారు, మీతో ఎలా మాట్లాడారు, లేదా వారి యొక్క వ్యక్తిత్వం మీకు తెలిసినంతగా ఒకసారి ఆలోచిస్తే మీకే అంతా బోధపడుతుంది. ఇక అటువంటి వ్యక్తులతో ఈ రోజున గొడవ కూడా జరగొచ్చు. బంధాలు కాపాడుకోండి. ఎదుటి వ్యక్తి మీ మనసు నొప్పిస్తే మీరు ఆవేశపడవద్దు. ఆవేశపడితే తీవ్రత పెరుగుతుందని గుర్తుంచుకోండి. మీ వంతు మీరు ప్రయత్నించండి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న మీకు ఈ రోజున బయటపడే మార్గం కూడా భగవంతుడు చూపిస్తాడు. మీరు నిమ్మళంగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. ఈ రోజున అంతా ప్రశాంతంగా ఉండండి. నిత్యం శివారాధన మీకు ఎంతో మేలు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.